హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయి వచ్చేసి లూ ఇంకా జింగ్‌ని మీట్ అవ్వడానికి ఒక ప్లేస్‌కి వెళ్తుందనమాట. వాళ్ళే తనని డిన్నర్ ట్రీట్‌కి ఇన్వైట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి వెంటనే వాళ్ళకి హాయ్ చెప్తుంది. జింగ్ క్వెషన్ చేస్తుందనమాట. ఫస్ట్ డే కదా! ఎలా అనిపించింది? ఎవరైనా మీట్ అయ్యారా? అని చెప్పేసి. ఆ! ఆ! చాలా హార్డ్‌గానే ఉంది. చెప్తాను. బట్ ఫస్ట్ తినాలి. చాలా ఆకలిగా ఉందంటే, "ఆహాహా! తిను" అన్నట్టు వాళ్ళు చెప్తారు. సో, డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు ఫెయి క్వెషన్ చేస్తుంది. "ఎందుకిలా సడెన్‌గా నాకు ట్రీట్ ఇస్తున్నారని" చెప్పేసి. సో, అప్పుడు జింగ్ వచ్చేసి సరదాగా ఇలా అంటుందనమాట. "మా ఇద్దరి లవ్ చూయించుకోవడానికి ట్రీట్ ఇస్తున్నానంటే, ఆ! సరే సర్లే" అన్నట్టు తనంటుంది. ఇక లూ మ్యాటర్‌కొచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు నిజం చెప్తున్నాను ఎందుకు ఇన్వైట్ చేశాను. నీకు అపాలజీ చేద్దామని చెప్పి ఇన్వైట్ చేశాం అన్నట్టంటాడు. ఇంతలో జింగ్ మాట అందుకొని, "నువ్వెందుకు అపాలజీ చెప్తున్నావు? మనం కరెక్టే చేశాము. తనెప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. తన గురించి తెలిసే నేనిలా చేశానన్నట్టు." తన్ని ఫెయిన్ ఒక క్వెషన్ అడుగుతుంది. "ఈరోజు ఆఫీస్‌లో నువ్వెవరినన్నా మీట్ అయ్యావా? వాంగ్ ఏమన్నా మీట్ అయ్యాడా?" అని చెప్పేసి. సో, వెంటనే ఫెయి అంటే మీకిదంతా తెలుసనమాట. సో, వాంగ్ ఆ కంపెనీలో షాంగ్‌లి ఫాంగ్‌లో వర్క్ చేస్తున్నాడు. షియూ కింద సీఎఫ్ఓగా. ఇదంతా మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా! అంటే, "ఆ! అవును చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెప్పుంటే నువ్వు అంతలా హార్డ్‌గా ట్రై చేసేదానివా? డైరెక్టర్ ఫాంగ్ టీమ్‌లోకి వెళ్ళడానికి. మళ్ళీ నువ్వు బ్యాక్ స్టెప్ వేసేదానివి. మరి నీ లైఫ్ ఎలా సెట్ అవుతుంది? దాని గురించి ఆలోచించి నీకది ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పలేదు" అన్నట్టు జింగ్ అంటుందనమాట. అప్పుడు ఫెయి నవ్వుతూ ఉంటుంది. జింగ్ కూడా నవ్వుతూ ఉంటుంది. "నా గురించి నీకన్నా బాగా ఎవరికీ తెలీదు. నువ్వు కరెక్టే చేసావు. ఎందుకంటే మేబీ నిజంగా నువ్వు ముందే చెప్పుంటే నేను ఇక హార్డ్‌గా ట్రై చేసేదాన్ని కాదేమో" అన్నట్టు తనంటుందనమాట. చెప్పాను కదా! తనేమందో అన్నట్టు తన బాయ్ ఫ్రెండ్ లూకి చెప్తుంది జింగ్. సరిపోయారిద్దరూ. నేనేదో అనుకున్నాను తను బాధపడిపోతుందని చెప్పేసి. అయితే ఓకేలే నువ్వు హ్యాపీగా ఉన్నావు అది చాలన్నట్టంటాడు. జింగొచ్చి మరి నీకు ఓకేనా డైలీ వాళ్ళని నువ్వు మీట్ అవుతూ ఉండాలి. నీ క్లయింట్స్ కదా! అంటే ఏమన్నా చేస్తారేమో అంటే, "ఏం చేస్తారు? నేను జస్ట్ ఒక ఆర్డినరీ పర్సనే కదా వాళ్ళకి. నన్నేం చేస్తారులే" అన్నట్టు తనంటుంది. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ నువ్వు అనుకున్న డైరెక్టర్ ఫ్యాన్ కిందే ఇలా నువ్వు జాయిన్ అయ్యావు. మళ్ళీ అదే ప్రాజెక్ట్ టీమ్‌కని చెప్పేసి జింగ్ అంటుంది. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్నడగొచ్చు. నీకక్కడ రిజైన్ చేయాలన్నా చేసేసేయి. ఫినాన్షియల్‌గా భయపడకు. నేను సపోర్ట్ చేస్తాను. నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తాడు. నేను నీకు సపోర్ట్ చేస్తానన్నట్టు అంటుందనమాట. ఏంటి హస్బెండా? ఇదెప్పుడు జరిగింది అంటే, వాళ్ళిద్దరూ తనకి ప్రపోజ్ చేసిన విషయం తను ఫెయితో కూడా షేర్ చేసుకుంటుందనమాట రింగ్ చూయించి. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం క్లియర్‌గా చెప్తే ఫెయి నవ్వుతూ ఉంటుంది. అట్‌లీస్ట్ మీరైనా హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మ్యారేజ్ చేసుకోండి. నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇలా బ్రేకప్ అయిపోయి ఇలా అయిపోయింది. బట్ మీరు మాత్రం సంతోషంగా లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకరి లైఫ్‌లో ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. మీరేమో మ్యారేజ్ అప్పుడే కాదనుకున్నారు. బట్ మీరే ఫస్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు తనంటుందనమాట. అప్పుడే జింగొచ్చేసి వాష్‌రూమ్‌కి వెళ్తుందనమాట. సో, వాష్‌రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఫెయి వచ్చి లూతో మాట్లాడుతూ ఉంటుంది. "తన్ని బాగా చూసుకో. మీ ఇద్దరు ఫైనల్లీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కదా! వాళ్ళ పేరెంట్స్ తనని చాలా చూసుకున్నారు. చూసుకుంటావు కదా!" అంటే, "ఆ! తప్పకుండా" అన్నట్టు అంటాడు. ఇంకొక విషయం మీ కంపెనీ కూడా షాంగ్‌లి ఫాంగ్ సబ్సిడరీయే కాబట్టి వాళ్ళ కిందే వాళ్ళ ఫండింగ్‌తోనే మీరు రన్ చేస్తున్నారు కాబట్టి, మీవి కూడా అన్ని రికార్డ్స్ చెక్ చేస్తాము. అవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసినంత వరకు మీ రికార్డ్స్ కూడా కరెక్ట్‌గా లేవని చెప్పి తెలిసింది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే, "అవును. ఈ మధ్య చాలా లాసెస్ ఒస్తున్నాయి. ఏం జరుగుతుందో కూడా ఏమి అర్థం కావట్లేదు" అన్నట్టు అంటాడు. ఇంకో పక్క మన లీ ఏమో "తినెంతసేపు ఇంటికి రాలేదేంటి? ఏం తినాలా?" అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో చూస్తే ఆల్రెడీ ఫుడ్ ఉంటుందనమాట. ఇది తన కోసం పెట్టుకుందా? లేకపోతే నా కోసం పెట్టిందా? ఎలా తెలుస్తుందని చెప్పేసి కావాలని చెప్పి పింగ్ చేస్తాడు. "ఏంటి నువ్వు ఇంకా రాలేదని" చెప్పేసి. "నువ్వెందుకు చేసావో నాకు తెలుసు. ఫుడ్ కోసమే కదా! ఫ్రిడ్జ్‌లో ఉంది. మైక్రో ఓవెన్‌లో పెట్టుకొని తినేసేయ్" అన్నట్టు తను చెప్తుంది. హమ్మయ్య! అనుకోని ఇక వెంటనే హీట్ చేసుకొని తిందామని చెప్పేసి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి జున్ వచ్చేసి డాంగ్‌ని చూడ్డానికి హీస్ ఇన్ సెక్యూరిటీ కంపెనీ దగ్గర బయటే ఉంటాడు కదా! అక్కడే పడుకొని పోతాడనమాట. సెక్యూరిటీ గార్డ్ వచ్చి నిద్ర లేపుతాడు. ఆఫీస్ నుండి అందరూ వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళొచ్చని చెప్పేసి. "మీకెలా తెలుసు నేను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానంటే" "మార్నింగ్ నుండి చూస్తూనే ఉన్నాను సెక్యూరిటీ కెమెరాలో. నువ్వేం చేస్తున్నావు" అన్నట్టు అతనంటాడనమాట. చెప్పేసి ఇక తను ఇంటికి వెళ్ళిపోతాడు. సో, మన ఫై వచ్చేసి అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు డాంగ్ తనకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అసలేంటో నా కంపెనీ వరకు వచ్చేసాడతను. ఎందుకలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నట్టు ఆ రోజు జరిగింది జూన్ చేసిన పనంతా తను ఫెయితో షేర్ చేసుకుంటుంది. ఫెయి ఏమో తనకి నీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో, నీకోసమే వచ్చాడేమో అంటే, అదంతా ఏం లేదు. అంత సీన్ అయితే ఏముండదులే అన్నట్టు తను చెప్తుంది. పారలెల్‌గా జున్ కూడా మన లీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏంటో తనని మీట్ అవుదామని చెప్పి వెళ్ళాను. అసలు మీట్ అవ్వలేకపోయాను అని చెప్పి. "నువ్వు తనని లవ్ చేస్తున్నావా ఏంటని చెప్పి"
లీ అడిగినప్పుడు, "ఏమో అదే నాకు అర్థం కావట్లేదు" అన్నట్టు జున్ అంటాడు. "నువ్వు కూడా మీ ల్యాండ్‌లార్డ్‌ని లవ్ చేస్తున్నావు కదా!" అంటే, "నేనెప్పుడు చెప్పానంటే నాకు తెలుసులే" అన్నట్టు అంటాడు. "అదేం కాదు నీది వేరే, నాది వేరే, నా ఫీలింగ్ వేరే. నేను జస్ట్ ఈ హౌస్‌లో ఇలా ఉండిపోదాం అని చెప్పి అనుకుంటున్నాను. అది చేస్తే నేను సక్సెస్ అయినట్టే" అన్నట్టు తనంటాడు. ఇక మన ఫెయి వచ్చేసి ఇంటికొస్తుందనమాట. ఇంటికి రాగానే లైట్ కూడా ఆన్ చేసుకోకుండా సోఫాలో అలానే కూర్చొనుంటుంది. అప్పుడే లీ బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే డార్క్‌నెస్‌లో అలా లైట్ ఎయగానే తనలా చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడనమాట. "ఏ నేనేలే" అన్నట్టు తనంటుంది. "ఏమైంది నీకు ఇలా సైలెంట్‌గా కూర్చున్నావు లైట్ కూడా ఏసుకోకుండా" అని చెప్పి. లైఫ్ ఎందుకిలా అంటుంది? ఆల్రెడీ డిసైడ్ చేసిన డెస్టినేషన్స్‌కి ఎవరెందుకు మీట్ అవ్వరు? ఒకటనుకుంటే ఒకటవుతుంది. ఒకటనుకుంటే ఇంకొకటవుతుంది. ఎవరి లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం తెలియట్లేదంటే దానికి లీ ఇలా చెప్తాడనమాట. "అదేం కాదు జస్ట్ ఇదంతా ఒక ట్రాఫిక్ మాత్రమే. సో, అది క్లియర్ అయిన తర్వాత వెళ్తే నీ డెస్టినేషన్‌కి నువ్వు రీచ్ అవ్వచ్చు. అంతేకానీ దాని గురించి నెగెటివ్‌గా థింక్ చేయకూడదెప్పుడు. నువ్వేది అచీవ్ చేయాలనుకుంటున్నావో అది లైఫ్‌లో అచీవ్ చేయాల్సిందే. గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. బట్ నెగెటివ్‌గా అయితే అస్సలు థింక్ చేయకూడదు." ఇవన్నీ జస్ట్ హార్డ్ స్టాపర్స్ మాత్రమే. ఇవి బ్రేక్ చేసి మనం మన డెస్టినేషన్స్‌కి ఎలా అయినా సరే రీచ్ అవ్వాలన్నట్టు తనతో చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు కొంచెం కూల్ అయినట్టున్నావు కదా! అంటే ఈరోజు క్లాస్ చాలులే ఇంక వెళ్ళి పడుకో అన్నట్టు తను లోపలికి వెళ్ళిపోతాడు. ఫెయ్యి వచ్చేసి అక్కడ తినేం చేస్తాడంటే, ఆ బాక్సెస్‌లో తినేసి వాటిని వాష్ చేయకుండా అక్కడే పెడతాడనమాట. ఫెయ్యి నెక్స్ట్ డే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టిక్కర్ అంటించేస్తుంది. ఇవి వాష్ చేస్తేనే ఇక నెక్స్ట్ టైమ్ నుండి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పి. నెక్స్ట్ డే తను రెడీ అయ్యి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే, ఏంటి ఇలా చేసిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఫెయ్యి అక్కడ కిచెన్‌లోనే ఉంటుందనమాట. చూసావు కదా! వచ్చి మరి వాష్ చెయి అంటే, ఆహ్ ప్లీజ్ ఈ ఒక్క పని నువ్వు చేయవా? నాకస్సలు రాదు ఎలా వాష్ చేయాలో కూడా. కావాలంటే నీకు లేట్ అవుతుంది కదా! ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నా బదులు ఈ డిషెస్ నువ్వు క్లీన్ చేసేయి ప్లీజ్, ప్లీజ్ అన్నట్టు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నాకసలు ఎలా చేయాలో కూడా తెలీదు. చిన్నప్పటి నుండి నేనెప్పుడు చేయలేదంటే, ఇక సరే ఫైనల్లీ ఓకే అంటుందనమాట. సరే ఇక్కడ పెట్టేసి నన్ను డ్రాప్ చెయి అని చెప్పి. ఇద్దరు కార్‌లో ఆఫీస్‌కి స్టార్ట్ అవుతారు. కార్‌లో వెళ్ళేప్పుడు ఫెయి ఇలా అడుగుతుంది. "నిజంగా నీకు డిషెస్ వాష్ చేయడం రాదా?" అంటే, "అవును రాదు. చెప్పాను కదా! నేను రిచ్ ఫ్యామిలీ నుండొచ్చాను. రిచ్ కిడ్‌ని" అని చెప్పేసి. తను గట్టిగా నవ్వుతూ, "అవునవును. నువ్వు చాలా రిచ్. ఒక అపార్ట్‌మెంట్‌ని రెంట్‌కి తీసుకోలేకపోతున్నావు. షేరింగ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నావు. మళ్ళీ మంత్ ఎండ్‌కి నీ మనీ అంతా అయిపోతాయి. ప్రతి మంత్ సాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటావు. అవునవును. నువ్వు చాలా రిచ్" అన్నట్టు తను ఎటకారంగా ఇలా అంటుందనమాట. దానికి లీ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. "సరే నువ్వెలా అనుకుంటే అలానే అనుకో" అని చెప్పి. "నువ్వేం భయపడకు. నువ్వు రిచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి కొన్ని స్టెప్సే అవేలో ఉన్నాయి. నువ్వు గనక మనీ గట్టిగా సేవ్ చేస్తే అయిపోతావు. ఏం కాదు నేను నీకు హెల్ప్ చేస్తా" అన్నట్టు తనంటుందనమాట. ఇక ఆఫీస్ దగ్గరకొస్తుందని చెప్పేసి, "ఇక్కడే ఆపు ముందుకు వెళ్ళకు అందరికి తెలుస్తుంది మళ్ళీ" అని చెప్పి ఒక సైడ్ కాయించుకుంటుంది. సో, తను కారు దిగే అప్పుడు లీ ఏం చేస్తాడంటే కావాలని తన్ని ఫోటో తీస్తూ ఉంటాడనమాట. ఫోటో తీసి తను ఎందుకు అని అడిగే లోపల కారు కొంచెం ముందుకు తీసుకువెళ్తాడు. తిను పరిగెత్తుకుంటూ వెళ్ళి, "ఆగు" అని చెప్పేసి విండోలో నుండి, "నీకెంత ధైర్యం ఉంటే ఫోటో తీస్తావు? ఎందుకు తీసావు?" అన్నట్టంటే, "ఊరికే సరదాగా తీశానని" చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. ఆ కారు వెళ్ళిపోగానే అప్పుడే డైరెక్టర్ ఫ్రాంక్ కారు కూడా వస్తుంది. డైరెక్టర్ ఫ్రాంక్ తనలా చూసేసరికి తను కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుందనమాట. హాయ్ చెప్తే డైరెక్టర్ ఫ్రాంక్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన లీ వాళ్ళ టీమ్ కూడా అలాగే డైరెక్టర్ ఫాంగ్ వాళ్ళ టీమ్ వీళ్ళంతా కలిసి షాంగ్లీ ఫాంగ్‌కి వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, అందరూ ఒక ప్లేస్‌లోనే ఉంటారనమాట. డైరెక్టర్ ఫాంగ్ వచ్చేసి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ వర్క్ ఇస్తుంది. బట్ ఫెయికి మాత్రం ఇవ్వదనమాట. ఫెయి వెంటనే క్వెషన్ చేస్తుంది. "నాకేం వర్క్ ఇవ్వలేదంటే" డైరెక్టర్ ఫాంగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదు. సో, సైలెంట్‌గా ఉంటుందనమాట. పక్కన కొంతమందిని అడుగుతుంది. "మీ ఎవరికైనా హెల్ప్ కావాలా?" అంటే, "లేదు లేదు మాది మేము చేసుకుంటాం. హెల్ప్ ఏం నీడ్ లేదు. అవసరమైతే అడుగుతాం" అన్నట్టు వాళ్ళంటారు. ఫెయికి ఏం చేయాలో అర్థం కాదు. "అదేంటి నాకేం వర్క్ ఇవ్వలేదు. ఊరికే ఖాళీగా కూర్చోలేకపోతున్నానని" చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.